ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అనే పుస్తకం నుంచి అత్తగారు పనివాళ్ళు అనే హాస్య కథను ఇప్పుడు మనం విందాం. ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరగానే అయ్యింది. ఆమె భోంచేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు. వంటింటి వెనుక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పని పిల్లవాడు గుండుమణి. వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రల వాడి కేక విని మా అత్తగారు వాడిని పిలిపించారు గుర్కావాడి చేత. వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు. ఇది చారుకి, ఇది పులుసుకి, ఇది పప్పుకి, ఇది పాయసానికి అంటూ. చివరికి గోరంత జరీ కూడా లేని ఎలుకలు కొట్టిన ఆమె పాత మడి చీర ఒకటి, నావి 2-3 పాత జాకెట్లు తెచ్చి వాడి మొఖాన పడేసి ఆ పాత్ర సామానంతా కావాలన్నారు. వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకోబోయాడు. ఏమిస్తావో తేల్చి చెప్పిందాకా పాత్రలు ఇవ్వనన్నారు మా అత్తగారు. వాడికి ఒళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూన్ తీసి, మీరిచ్చిన గుడ్డలకి ఇది వచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందుకు విసిరేశాడు. మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పో వెదవా, నువ్వు కాకపోతే నీ తలదన్నిన వాడికి ఇంకొకడికి ఇస్తాను. అసలు నిన్ను పిలవడం నాదే బుద్ధి తక్కువ, కొవ్వెక్కిన గాడిద. ఎంత పొగర్రా నీకు, నిక్షేపం లాంటి గుడ్డలకి ఒక్క స్పూన్ ఇస్తావా? ఆ బోడి స్పూను నువ్వే ఉంచుకో, నాకక్కర్లా అంటూ వాడి పాత్రలు సొట్టలు పడేటట్లు విసురుగా వాడి ముందు నెట్టి పారేశారు. ఓ పెద్దమ్మగారు, ఆ గుడ్డలు ఊరికే ఇచ్చినా మాకొద్దు గాని పాత్రలు కాస్త మెల్లిగా ఇయ్యండి. సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు. మీరయ్యే గుడ్డలు ఇస్తారని తెలుసుంటే వచ్చేవాడినే కాదు, మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు బుట్ట సర్దుకుని వెళ్ళిపోయాడు. దీంతో 3వసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రల వాడు వచ్చి బేరం కుదరక వెళ్ళిపోవడం. వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత గుడ్డలు మూటగట్టారు. ఇప్పటికీ అవే గుడ్డలు కనీసం 50 సార్లైనా మూటగట్టి ఉంటారు. ఇంతవరకు ఏ ఎవర్ సిల్వర్ వాడు ఆ గుడ్డలు తీసుకుని పాత్రలు ఇచ్చిన పాపాన పోలేదు. నాకా గుడ్డల మూటలంటే ఒళ్ళు మంట. పోనీ పని మనిషి చీరలు లేవని బాధపడుతోంది, ఆ గుడ్డలు దానికిస్తే వదిలిపోతుందిగా అంటూ ఓ చిన్న సలహా ఇచ్చాను మా అత్తగారికి. ఇంకా నయ్యం, నిక్షేపం లాంటి నా మడిపట్టు చీరను, దుక్కల్లాంటి జాకెట్లను తీసుకెళ్లి పనిదానికి ఇమ్మంటావా? నీకేమైనా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను. పోనీ ఆ గుడ్డలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరీ ఉన్నవి వేసి మనకు కావలసిన పాత్రలు కొనుక్కోకూడదు అంటూ మరో సలహా ఇచ్చాను. అవ్వా, బంగారం ముద్దల్లాంటి నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకిస్తానంటావా? చాలే ఊరుకో, ఎవరన్నా వింటే నవ్విపోతారు. మరీ అంతగా చిరుగు పట్టినప్పుడు జల్తారు కరిగించి ఏ వెండి గ్లాసులో చెంబో చేయిస్తాను అంటూ ఆ పాత గుడ్డల మూట స్టోర్ రూంలో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్లారు. పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి. అతని వెనకాలే పనివాడు గుండుమణి విసురుగా వచ్చాడు. ఓ రూపాయి ఉంటే పారేయండి అమ్మగారు, హోటల్లోనన్నా తినొస్తాను, రోజూ ఈ ఎదవ తిండి తినలేక చస్తున్నా అన్నాడు. చూసారా, వెదవ తిండంట, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తినే కంచాన్ని నేలకేసి కొట్టొచ్చా? ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు. చాలేవయ్యా పెద్ద మనిషి, మాడిపోయిన పప్పు తెచ్చి నా మొఖాన్ని కొట్టి తినమంటే ఎట్టా తినేది? పైగా మాడు కంపుతోనన్నా తినొచ్చుగాని ఆ మాడు వాసన రాకుండా ఉండడానికి ఏదో సెంటు పోసాడమ్మగారు. బాబోయ్, ఇంకా ఆ కంపు ఏం చెప్పమంటారు? డోకొచ్చిందనుకోండి ఆ సెంటు వాసనకి. అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారా అండి ఎవరన్నా? హరి, అది సెంటు కాదు, పన్నీరు పోసానురా లక్షణంగా. లక్షణంగానే ఉందా పప్పు? అంతే, నీకిది కంపుగానే ఉంటుంది. ఊరికే అన్నారా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. ఇదిగో వంటైనా మాటలు జాగ్రత్తగా రాని. ఏమన్నావు? నేను పందినా అంటూ గుండుమణి గుడ్లెర్ర చేశాడు.
వంటవాడు నిలువునా వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు. మా వారు గాని మా వాడు గాని సాధారణంగా ఇంట్లో భోంచేయరు. మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగ్గా ఉండదని మా వారు ఆఫీస్కి దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు. మా వాడు పగలు హాస్టల్లో భోంచేస్తుంటాడు. రాత్రుళ్ళు ఇద్దరూ భోంచేయరు కనుక పలహారం కూడా బయటే ముగించుకొని వస్తారు. ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుందనే భయంతో గుండుమణి చేసే వెజిటబుల్ సూప్తోనూ చపాతీలతోనూ కాసిని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటాను. అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారి మడి వంట మాత్రమే చేస్తుంటాడు. అది పనివాళ్ల పాలబడుతుంది. ఏమిట్రా మహా నీలుగుతున్నావు? ఏమిటి నీ ఆగడం? నీ తిండిని గురించి కూడా రాద్ధాంతం చేస్తున్నావా? మేం పెట్టేది అది, తింటే తిను, లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనకేసుకొచ్చారు. పోతానమ్మా, ఈ తిండి తింటూ ఎవరుంటారు? ఈ తిండి కుక్కలు కూడా తినవు. తల పొగరు వెదవా, ఏమన్నావు? కుక్కలు కూడా తినవా? అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం? మిమ్మల్ని నేనేం అనలేదమ్మగారు, మాట సామెతకు చెప్పాను. రోజూ తినేయన్నీ మాడుస్తా ఉంటే ఎట్టా తినేది? నేను తినడం లేదట్రా. అయినా వాడు కావాలని మాడుస్తున్నాడా ఏమన్నానా? ఆ పనికి ఈ పనికి అటూ ఇటూ తిరగడంలో అడుగంటుతున్నాయి. ఆ మాత్రానికి అన్నం నేలకేసి కొడతావా? అన్నం కాదమ్మా, పప్పు, పన్నీరు పప్పు. ఏమిరా, ఏమైంది పన్నీరు పప్పుకి? లక్షణంగా గుమగుమలాడుతోంది. నాకు పక్కున నవ్వొచ్చింది. ఆపుకున్నాను. ఆ గుమల పప్పే, సెంటుపప్పు కదూ. సెంటుపప్పో శనగపప్పో నీకు దొరికేదది, తింటే తిను, పోతే పో అన్నారు ఖచ్చితంగా మా అత్తగారు. అట్లాగే నే తినలేను, పోతా అంటూ గుండుమణి బయలుదేరాడు. నా గుండెల్లో రాయి పడ్డది. వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి మా వారికి మా వాడికి కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు వాడు ప్రతిక్షణం అవసరమే. వాడు లేకపోతే ఇంట్లో పై పనులకి ఇబ్బంది పడాలి. అందువల్ల నేను కలుగు చేసుకోక తప్పలేదు. అది కాదత్తా, మాడిన పప్పులో పన్నీర్ పోయడం ఏమిటి? ఇది నేనెక్కడా వినలేదే అన్నాను. అయ్యో, ఆ మాడువాసన రాకుండా ఉండడానికేనే నేను చెప్పాను వాడికి కాస్త పన్నీరు పొయ్యమని. లేకపోతే వాడికి ఆ తెలివితేటలు కూడా ఏడ్చాయా? నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బేగా వంట చేసేవాడు. అతడు ఇంతే, ఒట్టి చాదస్తుడు. రోజు అన్నమో పప్పు అడుగంటిస్తూ ఉండేవాడు. ఇక ఇట్లా కాదని మా నాయనమ్మ అతనికో ఉపాయం చెప్పింది. అడుగంటిన పప్పులో కాస్త పన్నీర్ వెయ్యమని. ఇక పన్నీర్ పప్పు అంటూ పిల్లలు పప్పంతా తినేసేవాళ్ళం. ఇంకా అప్పటికి ఈ వెధవ పుట్టలా అని మా అత్తగారు చెబుతుంటే చేతులు నలుపుకుంటూ వినయంగా తల వంచుకున్నాడు వెంగళాచారి. వాళ్ల నాయనమ్మ అడుగుజాడల్లో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది. ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారింట్లో వంట చేశాడు. అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం. మావాడు కాలేజీ నుంచి వచ్చేశాడు. వస్తూనే నాయనమ్మా అంటూ పిలిచాడు. మా నాయన గదరా, నా తండ్రి గదరా, వస్తూనే నన్నే పిలుస్తాడు, నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందర్నీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చెయ్యేసి నడిపించుకుంటూ మేడ మీదకెళ్లారు. ఆమె పైకెళ్లగానే పనివాడు గుండుమణికి ₹1 ఇచ్చి హోటల్లో భోంచేసి రమ్మని పంపించాను. మా అత్తగారు సంబరపడిపోతూ కిందకి దిగొచ్చారు. ఏమేవ్, నా మనవడికి రేపు లీవట, ఇంట్లో భోంచేస్తానన్నాడు. రేపు వాడికి బాదం కీర్ కావాలట. ఒరే వెంగళం, అబ్బాయికి రేపు షష్ఠిగా బాదం కీరట చెయ్యి అంటూ వంటవాడితో చెప్పారు. వంటవాడు ఒక క్షణం అయోమయంగా మా అత్తగారి వైపు చూసి, చిత్తం అలాగే, అంతకంటేనా, తప్పకుండా అబ్బాయి గారు ఇంట్లో భోంచేస్తానన్నమే ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు. బాదం కీరు చేయమన్నాడే గాని మర్నాడు మా వాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు. పొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకి మనవడొస్తాడని ఎంతో ఆత్రంగా ఇంటికొచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు.
ఇలాంటి వాడికి ఇలాంటి వాడివి ఎందుకు అడగాలి బాదం కీరు చేయమని? మహా తినేట్టు. అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోంచేశారు కనుక పోనీ నువ్వన్నా ఈరోజు ఒక్క ముద్ద తినవే అంటూ నన్ను బలవంతం చేశారు. విధిలేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను. తిరువెంగళం వడ్డించటం మొదలెట్టాడు. పప్పు బాగానే ఉంది. బీన్స్ వేపుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి. పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడుగంటాయి. చారు ఏదో ఆయుర్వేదం మందు వాసన వచ్చింది. ఇక పచ్చళ్ళు మా అత్తగారు చేసినవే కనుక వాటి వాసన చిరపరిచితమే. చివర్లో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీదున్న మూత తీశాడు. గుప్పున ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, మసాలా, పన్నీరు వగైరా అన్నీ కలిసిన నానా దివ్య పరిమళ గంధం ముక్కులు బద్దల ఏట్లొచ్చింది. చిచ్చి అప్రాచ్యుడా, ఏమిటి కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకుని కంచం దగ్గర నుంచి చివాలన లేచారు. వంటవాడు ఆపాదమస్తకం వణికిపోయాడు. తమరు క్రీరు చేయమన్నారు. పక్కున నవ్వేశాను నేను. క్రీరేమిట్రా? అదే బాదం క్రీరు. మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు. నీ క్రీరు మండిపోను. ఇదేమి కీర్రా? మసాలా కంపు కొట్టుకుంటూ ఇదట్రా నిన్ను చేయమన్నది? లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదం కీర్ను ఈ గతి పట్టించావేంరా? అసలు ఇది నువ్వు చేశావా లేక మసాలా వెదవ మణి చేశాడా? వంటవాడికి ముచ్చెమటలు పోసాయి. ఎంత మాట వాడు చెయ్యలేదు. ఎట్లా చెయ్యాలో అడిగి తెలుసుకున్నానంతే. ఓరిత్రాష్ట్రం, వాడినడిగి తెలుసుకున్నావా? నీకు తెలియకపోతే తెలీదని అఘోరించకపోయినావా? అసలు నాతో ఎందుకు చెప్పలేదురా? చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను. కాని పొద్దుటే తమరు గుడికి వెళ్లేటప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నాను. అమ్మగారు పూజలో ఉండిపోయినారు. ఏం చెయ్యాలో తెలియక మదన పడుతుంటే గుండుమణి, అయ్యో రామా, నే చెప్తా చెయ్యి అన్నాడు. రక్షించావురా నాయనా అనుకుని వాడు చెప్పినట్టల్లా ముక్కులు మూసుకుని చేశాను. పెద్దవాణ్ణి. వంటవాడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి పాపం. ఆరి దొంగ బడవా, అసలేడి ఆ మసాలా వెదవా అంటూ గుండుమణిని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్లారు మా అత్తగారు. వంటవాడిని చూస్తే జాలేసింది. అసలు వాడెట్లా చేయమని చెప్పాడు అని అడిగాను. వంటవాడు కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు. ఒరే అబ్బి, నాకా బాదం క్రీరు చేయటం రాదు, నీకేమైనా వచ్చునా అని అడిగాను. ఓ, అదేం పెద్ద కష్టం కాదు. 2 ఉల్లిగడ్డలు 2 వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో. బాదం పప్పు, ఆ ఉల్లిగడ్డల ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం, చెక్క, లవంగం, యాలుక్కాయలు, కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు. 1 సేరు పాలల్లో కొద్దిగా పెరుగు కలిపి పొయ్యి మీద బాగా మరగనిచ్చి ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలల్లో కలిపేసేయి. చివర్లో కాస్త పన్నీర్ పోసేయి. క్రీర్ క్రీర్ అని గిన్నెలో నుంచి శబ్దం వస్తుంది. దించేయి. అదే బాదం క్రీరు అంటూ ఆ పని వెధవ వంటవాడికి కీరు చేసే విధానం విశదీకరించాట. పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు చాదస్తుడు. మా అత్తగారికి పనివాడు కనిపించలా, ఎక్కడో దాక్కున్నాడు. పన్నీర్ పప్పు పెట్టిన వంటవాణ్ణి వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలనే చేశాడు. ఆ మసాలా వెదవెక్కడ కనిపించలేదు. రాని చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు. ఈలోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంట్లల్లో పడేయించాను. భోంచేసి హాల్లోకొచ్చి కూర్చున్నాం. మా అత్తగారు నేను. ఉన్నట్లుండి పెరట్లోంచి ఏదో గోల బయలుదేరింది. పనివాళ్లు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి. మా అత్తగారు కంగారు పడుతూ పెరటి వైపు పరిగెత్తారు. నేను ఆ వెనకాలే వెళ్లాను. పని మనిషి ఎల్లమ్మ అంట్లన్నీ ముందేసుకుని కొళాయి తిప్పితే నీళ్లు రాలేదట. పక్కనే ఉన్న బావిలోంచి 2 బిందెలు నీళ్లు తోడిమ్మని గొడ్ల పనివాడు సుబ్రమణిని అడిగిందట. అటువంటి సమయం కోసమే కాచుక్కుచ్చున్న ఆ కుంటె వెదవ బావిలో నుంచి నీళ్లు తోడిచ్చినవాడు ఊరికే ఇవ్వక కాసి నీళ్లు ఆ పని మనిషి ఒంటి మీద పడేటట్లు చెయ్యి విదిలిచ్చాట. తక్షణం వాడి మీద గజ్జల గుర్రంలో విరుచుకుపడ్డది ఎల్లమ్మ. వాడదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పని తను చేసుకుంటున్నాడు.
నవ్వుతాం వేవ్రా నడుమంత్రపు గాడిదా, సిగ్గు లేకుండా. ఇవేం పనులరా? ఆంబోతులా ఊరి మీద పడితే ఊరుకుంటారనుకున్నావా? ఎముకలు విరగ్గొడతారు. పాపం దాని పనేమిటో అదేమిటో ఒకళ్ళ జోలికి అది వెళ్ళనే వెళ్ళదు. నిప్పులాంటి పిల్ల. నీకేం పోయే కాలం రా దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చీవాట్లు పెడుతుంటే సుబ్రమణి బ్రాండో స్టైల్లో నవ్వాడు. వాడు మెర్లోన్ బ్రాండోలాగా ఉంటాడని మా వాడు వాడిని బ్రాండో అని పిలుస్తుంటాడు. అది నిప్పు కాదు పెద్దమ్మా, ఒట్టి పప్పు. అదంతా పైనే, దానికంత ఉందిలేండి ఎవ్వరం అంటూ ఏలేస్తూ ఎల్లమ్మ వైపు కొంటిగా చూశాడు. అది కూడా వాణ్ణొక ఓరచూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పని తను చూసుకోవడం మొదలెట్టింది. ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడూ దాన్ని పరీక్షగా చూడలేదు. చామన ఛాయిగా ఉన్న చిలకలా అందంగానే ఉంది. అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే గాని దాని ముఖంలో కోపం గాని అవమానంగా గాని మచ్చుకైనా కనిపించలేదు. ఎల్లమ్మా అంటూ పొలికేక వినిపించింది. వెనక్కి తిరిగి చూశాం. దాని మొగుడు. మా పక్కింట్లోనే వాడు పనిచేసేది. మా పెరట్లో ఏం గొడవ జరిగినా పెట్టగోడ మీద నుంచి వాడు చూస్తుంటాడు. జరిగిందంతా చూశాడో ఏమో కోపంతో బుసలు కొట్టుతూ వచ్చి నిలబడ్డాడు. ఎర్రగా ఉన్నవాడి కళ్ళు సుబ్రమణి మీద నిప్పులు కక్కుతున్నాయి. మా అత్తగారికి వణుకు పుట్టుకుంది. గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఒసేవ్, వీళ్లు కొట్టుకు చచ్చేటట్లున్నారు. పోలీసుల దాకా పోకముందే ఈ పోకిరి వెధవని దాన్ని పంపించేద్దాం. అంట్లు కావాలంటే నేను వెంగళం తోముతాం అంటూ గాబరా పడిపోయారు. ఏంటే, ఏం జరిగింది? నీ మీద నీళ్లు పోసిన వాడెవడో చెప్పు, ఇప్పుడే వాణ్ణి నరికి పోగులేస్తాను అని గట్టిగా అరిచాడు ఎల్లమ్మ మొగుడు. వాడి చేతిలో కొడవలి కూడా ఉంది. ఓ యమ్మా, ఏమిటే ఈ పీడ అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చేయి గట్టిగా పట్టుకున్నారు. సుబ్రమణి నిర్లక్ష్యంగా ఏలేసుకుంటూ పనిచేస్తున్నాడు. ఎల్లమ్మ ఏం చెప్తుందోనని అందరం ఆదుర్దాగా చూసాం. ఏమీ ఎరుగని నంగనాచిలా, ఏంటి మామా నీళ్ళేంటి, ఎవరు పోశారు అంటూ ఎదురు ప్రశ్న వేసింది మొగుణ్ణి. ఆరిదీని తస్సాదియ్యా, విన్నావంటే అంటూ నా చెవి దగ్గర గొణిగారు మా అత్తగారు. నిజం చెప్పు, వాడు నీళ్లు పోసాడా లేదా? అబ్బే లేదు మావా, ఆ అబ్బి నా ఊసుకే రాడు. కొళాయిలో నీళ్లు రాలేదంటే బాయి నీళ్లు తెచ్చిచ్చాడు అంతే. ఇంకా ఎప్పుడైనా ఈ వంటాయనే నా ఒంటి మీద చెయ్యేస్తాడు, పోతా వస్తా అంటూ 55 ఏళ్ల తిరువెంగళాచారి మీదికి తిప్పింది కదంతా. శ్రీహరి పాపము శమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి. ఔరా ఔరా, ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు. ఎల్లమ్మ మొగుడు వంటవాడి వైపు భయంకరంగా చూశాడు. ఏం వంటైనా ప్రాణాల మీద ఆశలదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు. హే శ్రీనివాస, ఏమిటి అభాండం? ఏనాడో శ్వసకములను త్యజించి శరీర సౌఖ్యములను మరచి వంట చెరుకు వల్లే సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకా ఈ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు. మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వణకటం చూసి గొడ్లను కడుగుతున్న సుబ్రమణి తలుపు చాటును నిలబడి చూస్తున్న గుండుమణి పడి పడి నవ్వడం మొదలెట్టారు. ఎల్లమ్మ చెప్పింది నిజమే. ఈ వంటాయన ఎల్లమ్మంటే పడి చస్తాడు. అందుకే రోజూ గిన్నెలు అన్నం, పులుసు, కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటుగా ఎల్లమ్మకి ఇస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి. ఒక్క క్షణం అనుమానం మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది. అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి, అమ్మా మీరు నన్ను సందేహిస్తున్నారా? దండించినా ఖండించినా పెద్దవారు కాదనను. 1-2 సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది. కావాలని ఇవ్వలేదు. ఇది ఆ కుర్రవాడి కల్పన. నా మీద ఉండే ద్వేషం వల్ల చెబుతున్నాడు. వృద్ధిలోకి రావలసినవాడు, పెద్దవాణ్ణి. నా మీద ఇటువంటి అభాండం వేయతగునా? ఏనాడో శ్వసుకాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి. అబ్బబ్బబ్బా, ఆపవయ్యా నీ అష్టోత్తరం. అసలు నన్ను అడక్కండా మిగిలినవేవైనా సరే నిన్నెవరిమ్మన్నారు దానికి
ఈ ప్రశ్నకి ఉక్కిరిబిక్కిరయ్యాడు వంటవాడు. అయ్యో పెద్దమ్మగారు, చాలాసార్లు బియ్యం, పప్పు, చక్కెర, నెయ్యి, నూనె ఒకటేందిలేండి సెహానా ఇచ్చాడు. మీకు తెలియకుండా తనెన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకన్నిసార్లు ఇయ్యాల్సిందే. ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు. ఆ రోజు వీళ్ళిద్దరూ 6 సార్లు తాగారు కాఫీ. నేనెప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు. ఒకసారి సినిమాకెళదాంరా అని కూడా పిలిచాడంట ఎల్లమ్మని. కదెల్లమ్మా అని అడిగాడు గుండుమణి. అవును అంది నంగనాచిలా బొంగుమూతి పెట్టి ఎల్లమ్మ. ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడలేని ఆవేశం వచ్చి కొడవలు తీసుకుని వంటవాడి మీదికి దూకాడు. శ్రీనివాసా అంటూ ఒక్క వెర్రికేక పెట్టాడు వెంగళాచారి. మరుక్షణం సుబ్రమణి, గుండుమణి వచ్చి అడ్డుపడి ఆపారు. ఇదే సమయమని వంటవాడు పూజగదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు. సుబ్రమణి, గుండుమణి ఎల్లమ్మ మొగుణ్ణి పట్టుకొనడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. ఒరే అబ్బి, ఏమిట్రా నీ దౌర్జన్యం? నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు, కత్తులు తీసుకొని ఊళ్ళో వాళ్ల మీదకి పోతే ఊరుకుంటారా? పోలీసులకు పట్టిస్తారు. దాని పని వద్దు, పాడు వద్దు. ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటికి నడు అంది. అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అంటుకుంటాయి కొంపలు. నడవండి బయటికి అంటూ ఎల్లమ్మని, దాని మొగుణ్ణి తరమటం మొదలెట్టారు. ఏం దశే, ఎందుకు లేని ఇడిసిపెట్టా అంటూ గుడ్లురిమి చూశాడు సుబ్రమణిని ఎల్లమ్మ మొగుడు. ఏం చేసేవాడు ఏంటి అన్నాడు సుబ్రమణి. ఏం చేసేవాడునా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మ మొగుడు. మళ్లీ కథ పెరుగుతోందని మా అత్తగారు కంగారు పడ్డారు. పదండి పదండి, బయటికెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్లీ తరవడం మొదలెట్టారు. గడ్డి కోసే కొడవలు చూపితే భయపడ్డానికి నేను వంటాయిన్ని కాదు అన్నాడు సుబ్రమణి. గడ్డి కోసేదా, నీ పేక్ కోసేదా అంటూ సుబ్రమణి మీదకి దూకాడు ఎల్లమ్మ మొగుడు. అంతవరకు ఏమీ ఎరగని దానిలో నిలబడి చూస్తున్న ఎల్లమ్మకి ఎక్కడి నుంచొచ్చిందో అంత బలం. వద్దు మామా వద్దు అంటూ అంత మగాణ్ణి వాటేసుకుని ఆపింది. సుబ్రమణి మళ్లీ బ్రాండో స్టైల్లో నవ్వేసి ఏలేసుకుంటూ గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. రాసే అంటూ పెళ్ళం చేయబట్టుకుని లాక్కెళ్ళాడు. వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది ఎల్లమ్మ. ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరిల్లి, అది కాదే, చూసావా దాని అఘాయిత్యం అన్నారు. అసలు ఎల్లమ్మకి సుబ్రమణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి. ఊరిని ఇష్టం మొదనిష్టం గాను, అది ఎంతైనా చేస్తుంది. అన్యాయంగా ఆ వంట వెదవ మీద పడ్డదే పాపం. అసలేడీవాడు అంటూ వంటవాడి కోసం 4 వైపులా చూశారు మా అత్తగారు. పూజగదిలో దాక్కున్నాడమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ. మా అత్తగారెళ్ళి పూజగది తలుపు నెట్టారు. దేవుడు ముందు సాష్టాంగపడి ఉన్న వంటవాడు ఒక్కసారి తుళ్ళిపడి, శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు. ఎల్లమ్మ మొగుడే వచ్చాడని. మా అత్తగారికి నాకు నవ్వు ఆగలేదు. నేనయ్యా నీ భయం మండిపోను, అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదికి తెచ్చుకున్నావు చూసావా అన్నారు ఏడిపించటానికి మా అత్తగారు. వంటవాడు చివాలన లేచి మళ్లీ మా అత్తగారు ముందు సాష్టాంగపడి లెంపలేసుకుంటూ, అమ్మా మీరు నన్ను అపార్థం చేసుకున్నారా? ఏనాడో స్వసుఖాలను త్యజించి శరీర సౌఖ్యాలను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకువలే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆపవయ్యా ఎగతాళి కన్నాన్లే, కాఫీ వేళయ్యింది అంటూ ఆ రోజంతా పని మనిషిని, దాని మొగుణ్ణి తిడుతూనే ఉన్నారు మా అత్తగారు. మర్నాడు మామూలుగా తెల్లారగట్ట వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రమణి పనికి రాలేదు. ఇంక మా అత్తగారికి ఎక్కడలేని చిరాకు వచ్చేసింది. కాసేపటికి గుండుమణి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెద్దమ్మగారు, అమ్మగారు అంటూ. పూజగదిలో ఉన్న నేను, మా అత్తగారు ఏం కొంప మునిగిపోయిందోనని బయటికి పరిగెత్తుకొచ్చాం. ఏమిట్రా, ఏమైంది, ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు. సుబ్రమణి ఇంక పనిలోకి రాడు అన్నాడు తలొంచుకొని సిగ్గుపడిపోతూ. ఏమిరా వాడికేమొచ్చింది అన్నారు మా అత్తగారు. ఏమి రాలేదు పెద్దమ్మగారు, ఎల్లమ్మని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడంట.
అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు. నేను పూజగదిలోకి వెళ్ళిపోయాను.